హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో ప్రతిరోజు. ఈరోజు ఒక మంచి వీడియో అండి. ఇది ఎవరికంటే తల్లిదండ్రులకు అనమాట. చాలామంది తల్లిదండ్రులు తొందరపడి ఏం చేస్తారంటే వాళ్ళ ఆస్తిపాస్తులు అన్నిటినీ ముందుగానే పిల్లల పేరు మీద రాసేస్తారు. రాయడం వలన ఏమవుతుంది, ఎలాంటి అనర్థాలన్నీ జరుగుతాయి. ముందుగానే రాయొచ్చా వాళ్ళ పేరు మీద నమ్మి అందరూ మంచి పిల్లలేనా అనే వీడియోని చూడబోతున్నాం. బాగుంటుంది, చూడండి. ఒక లైక్ ఇవ్వండి, కమెంట్స్ పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమంటే చాలామంది మంచి మాటలకి పిల్లలు బాగా చూసుకున్నారనుకోండి ఐస్ అయిపోతారు. ఐస్ అయిపోయి మన పిల్లలు ఇంత బాగా చూసుకుంటున్నారే అని చెప్పేసి వాళ్ళు అడగగానే గబగబా రాసి ఇచ్చేస్తారు. దానివల్ల చాలా అనర్థాలు జరుగుతాయండి. ఈ పిల్లలు ఎప్పుడు ఇలానే ఉంటారా? ఫ్యూచర్లో కూడా ఆస్తులన్నీ రాయించుకున్న తర్వాత కూడా ఎప్పటిలాగా చూస్తారా? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాము. ఒక కప్పులు ఉంటారండి, అంటే అంతకుముందు చూసారంటే చాలా చిన్న ఏజ్లో పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. 13, 15 ఇలా అన్నీ ఒక 10th అయిపోతేనే పెళ్లి చేసేసేవాళ్ళు, దానిపైన ఉంచుకునేవాళ్ళు. అలా అనమాట. ఆ టైంలో పెళ్ళి అయిన వాళ్ళు అప్పుడు వాళ్ళు తొందరగానే పిల్లలు పుడతారు కదా. పిల్లలు పెరిగినా కూడా వీళ్ళు ఎంగేజ్లోనే ఉంటారు, మరి ముసలోళ్ళని ఏం అవ్వరు. అలా అనమాట. వీళ్ళకి ఒక పాప బాబు ఉంటారు. బాబు పెద్దోడు, పాప చిన్నది. వీళ్ళు చదువులు అవ్వగానే ఇద్దరికి పెళ్ళిళ్ళు చేసేస్తారు. మన బాధ్యత తీరిపోయింది ఎందుకని చెప్పి. అమ్మాయి అబ్రాడ్ వెళ్ళి చదువుకుంటుందండి, ఎంఎస్. అక్కడే వీళ్ళు చుట్టాల అబ్బాయి ఒకళ్ళు ఉంటే వాళ్ళకి ఇచ్చి చేసేస్తారు. ఆ అమ్మాయి అంటే నేను ఇక్కడ జాబ్ చేసుకుంటా, చదువుకున్నాను కదా అని చెప్పగానే సరే అంత చదువుకుంది, మళ్ళీ ఎందుకు ఇక్కడ రావాలని చేస్తారు. ఆ అమ్మాయి అక్కడ ఉంటుంది, మంచి అమ్మాయి. ఆ అబ్బాయికి పెళ్ళి అయిపోయింది, ఇద్దరు పిల్లలు ఉంటారు. ఆ అబ్బాయి మాత్రం ఇక్కడ జాబ్ దొరికింది, ఇక్కడే ఉంటాడు, ఫారిన్ వెళ్ళాడు అనమాట. కొడుకు కోడలతో సంతోషంగా ఉంటారు. బాగానే ఆస్తిపాస్తులు ఉన్నాయండి. ఏమైందంటే ఒకరోజు ఆయనకి బాగా ఒళ్ళు బాగోలేకుండా అయిపోయింది. అప్పుడు ఆయన భార్య గురించి ఆలోచిస్తాడు. ఈవిడ ఇన్నోసెంట్గా ఉంది. ఇన్నోసెంట్ మీన్స్ ఏంటంటే చాలా మంచి ఆవిడ, ఎవరేది చెప్పినా కరిగిపోతుంది, వింటుంది. అలాంటి టైప్ అనమాట. ఇలా ఇన్ని రోజులు మనం బాగా చూసుకున్నామే, రాణిలాగా చూసుకున్నాం, అంత బాగా చూసుకుంటాడు ఆయన భార్యని. ఇంత బాగా చూసుకున్నామే, రేపు పిల్లలు ఇలా చూసుకుంటారా, ఫ్యూచర్లో బాగా చూసుకోకపోతే అని అన్నీ ఆలోచించి ఈమె పేరు మీద ఒక ఇల్లు పెడతానండి. కొడుకు ఒక ఇల్లు ఇచ్చేశాడు. ఈమె పేరు మీద ఒక ఇల్లు పెడతాడు. పెట్టేసి ఆమెకు నగలు ఉన్నాయి, కొన్ని నగలు అవి ఉన్నాయి. అవి ఉంటే చాలే, కొంచెం క్యాష్ని బ్యాంకులో వేస్తాడనమాట. అయితే ఆమెకు ఆ విషయం చెప్పడు, క్యాష్ ఉన్నట్లుగా అని చెప్పేసి రాసి ముందుగానే ఆమె ఫ్యూచర్ గురించి ఆలోచించి పిల్లల్ని నమ్మడానికి లేదని రాసి జాగ్రత్తగా పెట్టుకో, ఎవరిని నమ్మి ముందుగానే ఇవ్వక అని అన్నీ చెప్పి జాగ్రత్తలు చెప్పి చనిపోతాడండి. చనిపోయిన తర్వాత ఆ అమ్మాయి వస్తుంది అబ్రాడ్ నుంచి. ఒక నెల రోజులు ఉండి ఆ అమ్మాయి కూడా వెళ్ళిపోయిద్ది. జాగ్రత్త అమ్మ, నీకేమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే నాకు ఫోన్ చేయి, అన్నయ్య జాగ్రత్తగా చూసుకో, అమ్మని ఎలా నాన్న చూసుకున్నాడు మనందరికీ తెలుసు కదా, అంతకంటే ఎక్కువగా చూసుకోవాలి, అమ్మ బాధపడేలాగా ఉండకూడదని చెప్పేసి అన్నీ చెప్పి వెళ్ళిద్ది. సరే సరే అంటారు. అలానే బాగా చూసుకుంటారండి. ఎంత బాగా చూసుకుంటారంటే వాళ్ళ నాన్నని మర్చిపోయారు. వాళ్ళ నాన్న ఎలా చూసుకున్నాడో అంతకంటే బాగా చూసుకుంటారు. ఈమె చాలా హ్యాపీగా ఉంటుంది. వాళ్ళ నాన్నకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు, పక్కూరులో ఉంటాడు అనమాట. ఆయన చెప్తాడమ్మా ఏదున్నా నాకు ఫోన్ చేయి, సరేనే, ఎవ్వరు లేరని నువ్వు అనుకోక, నేనున్నా అన్నయ్యగా అని చెప్తాను. సరే అన్నయ్య. అన్ని విషయాల్ని ఆయనకు మాత్రమే షేర్ చేస్తాడు. ఈయనకి ఏమేమి ఉంది ఏంటి అన్ని విషయాలు ఆయనకు తెలుసు, ఇంకెవ్వరికి తెలియదు. ఈమెకు తెలియని కొన్ని విషయాలు కూడా ఆయనకు మాత్రమే తెలుసు అనమాట. ఇంకా చనిపోయే ముందు ఆయన్ని పిలిపించి చెబుతాడు, చూసుకో జాగ్రత్త, పిల్లలను నమ్మలేమనేసి. సరే అంట చెప్పేసి వెళ్తారు. బాగా చూసుకుంటారు. అప్పుడప్పుడు ఫోన్ చేసి విచారిస్తూ ఉంటారు. ఇంకేమైద్ది, ఇలా కొన్ని రోజులు పోగానే అత్తయ్య మీ నగలు కొంచెం ఇవ్వండి, నేను వేసుకుంటాను అంటాం. తీసుకోవటం, ఇవ్వకపోవటం, మళ్ళీ అలా కొంచెం కొంచెంగా నగలన్నీ తీసేసుకుంటుంది. ఈవిడ దగ్గర ఇప్పుడు కొంచెమే ఉన్నాయి. అమ్మ ఇది అమ్మాయికి ఇవ్వాలి కదా, మొత్తం నీకే ఇచ్చేసాను, ఇవ్వండి ఇంకా అడక్క అని చెప్పేసి. సరే అత్తయ్య అనేది. ఆ తర్వాత ఈ కొడుకు కోడలు వచ్చేసి మీరు ఆ ఇల్లు రాసి ఇవ్వండి, మీరేమన్నా పెద్దగా చదువుకోవాలా, ఎవరన్నా ఏమర్చి సంతకాలు తీసుకున్నారంటే ఆ ఇల్లు వాళ్ళకి వెళ్ళిపోయిద్ది. చూసారా వెనక స్ట్రీట్లో కూడా అలానే చేశారంట, వేలు ముద్దలు అవి ఇవి తీసుకొని ఆవిడ ఆస్తిని వేరే వాళ్ళు తీసుకున్నారంట. చదువుకోపోవడం వల్ల ఏం తెలియలా, ఇలా అన్నీ జరుగుతున్నాయి అమ్మ, నువ్వు నా పేరు మీద రాసేసి లేకపోతే ఎవరన్నా ఇది చేస్తారని. కానీ ఆవిడ నమ్మేది, మన పిల్లలు ఎంత బాగా చూసుకుంటున్నారు కొడుకు కోడలు అని చెప్పేసి
నగలు ఇచ్చేసింది, ఇల్లు కూడా రాసి ఇచ్చేసింది, తీసేసుకున్నాను. ఇల్లు రాసి ఇచ్చిన తర్వాత కొన్ని రోజులు చూసుకుంటారు. ఈ విషయం వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్కి చెప్పదు, వాళ్ళ కూతురికి చెప్పదు, గమ్మున ఉంటుంది. ఏముందిలే అనేసి, ఎప్పటికైనా వీడికే కదా ఇచ్చేది ఇల్లు అని. ఇంకా కొన్ని రోజులు బాగా చూసుకుంటారు. ఆ తర్వాత ఏం చేస్తారంటే మెల్లగా పని ఆవిడని మానిపించేస్తుందండి కోడలు. మానిపించేసి అత్తయ్య ఆ అమ్మాయికి ఒళ్ళు బాగాలేదంట, కొన్ని రోజులు నెల రోజులు పట్టిద్దంట, ఇంకొకరిని పెట్టుకుంటే బాగా చెయ్యరు, మన ఇద్దరం షేర్ చేసుకుందాం, చిన్నావిడే కదా, ఒక 53 అలా ఉంటుంది ఇవిడికి, మన ఇద్దరం షేర్ చేసుకుందాము, నువ్వేమో సామాన్లన్నీ కడిగేసి ఇల్లు చిమ్మడం ఇలాంటి పనులు చూసుకొని, నేనేమో వంట పనులు అవన్నీ చూసుకుంటా, పిల్లల్ని స్కూల్కి పంపించాలి, చదివించాలి, అవన్నీ నేను చూసుకుంటాను. సరేలమ్మ మన ఇంటి పనే కదా, నెల రోజులే కదా చూసుకుందాం అని చెప్పేసి ఈవిడ ఈ పై పనులన్నీ చేస్తే ఆ వంట చేసేసి పిల్లల్ని చూసుకోవడం. ఇంకా కొన్ని రోజులు బాగా నేను చేస్తుంది, వంట కూడా మీరే చేయండి, పిల్లలకి ఎగ్జామ్స్ నేను చేయలేనని అది అంటగట్టింది. ఎగ్జామ్స్ అయిపోయింది, లీవులు ఇస్తారు, అయినా కూడా తను రాదనమాట. అన్ని పనులు అంటగట్టేసి గుడ్డి చాకరీ చేస్తూ ఉంటుంది. ఒకరోజు అడిగిద్ది, ఏమ్మా నెల అన్నావు, 5 నెలలు అవుతుంది, ఇంకా పనమ్మాయి రాల, వేరే ఎవరినన్నా పెట్టుకోండి అమ్మా, నాకు ఇన్ని పనులు చేసి అలవాటు లేదు, తెలుసు కదా మీ మామయ్య గారు ఎలా చూసుకున్నారని, నాకు కొంచెం కష్టంగా ఉందనగానే ఇంకా గొడవ పెట్టుకుంటారు కొడుకు కోడలు. పెట్టుకొని ఏమి ఇంటి పనులు చేసుకోవడంలో కష్టమా, అందరు చేసుకోవట్లేదా, నువ్వేంటి ఇలా చేస్తున్నావు, ఇష్టానికి మాట్లాడటం, ఇంకా ప్రతిరోజు గొడవలు పెట్టుకోవటం, సరిగ్గా భోజనం పెట్టకపోవడం, ఇలా చేస్తూ ఉంటారు. ఇంకా బాగా వేస్తుంది, ఉంటే వండు లేకపోతే వెళ్ళిపో, అది కూడా చెప్పేస్తారు. వీళ్ళ చేత మనం వెళ్ళిపో అనిపించుకోవాలా, మనం ఎంత బాగా బతుకామని చెప్పేసి మన హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేస్తుంది, ఇలా అన్నయ్య నాకు ఏదన్నా ఇల్లు చూసి పెట్టండి అనగానే ఇంకా ఆయన వస్తాడు, వచ్చి బాగా తిడతాడు. అప్పుడు చెప్తుంది, ఇల్లు రాసేసానని, నిన్నెవరు రాయమన్నారు నాకు చెప్పకుండానే, ఆయన అరుస్తాడు. అరిచి అన్నీ రాయించుకొని ఇలా చేస్తున్నారు మీరు మనుషులేనని చెప్పేసి, రామ్మ నేనున్నాను, నేను చూసుకుంటానని చెప్పి తీసుకెళ్ళిపోయి వాళ్ళ ఇంటి పక్కనే ఒక పోర్షన్, కొత్తగా కట్టిన ఇల్లు ఉంటుందో ఒక పోర్షన్ తీసి అక్కడ పెట్టి, వీళ్ళింట్లో ఒక పని ఆవిడ ఉంటుంది, ఆ పని ఆవిడని, ఆవిడకి ఎవ్వరు ఉండరు, ఎప్పుడు వీళ్ళింట్లోనే ఉంటుంది, నువ్వు ఇక మేట ఆమెను చూసుకోమ్మా, ఫ్రీ టైం ఉంటే ఏదన్నా వచ్చి చెయ్యి, లేకపోతే నువ్వు చూసుకొని మేము వేరే వాళ్ళని పెట్టుకుంటామని ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఈమెకి తోడుగా పెట్టేసి టీవీ అన్నీ కొన్ని సామాన్లు అన్నీ కొనిచ్చి అక్కడ పెట్టేసి వస్తాడనమాట. అడుగుతాడు, ఎవరమ్మా నిన్ను, ఎవరిని అడిగి నువ్వు రాసావు, ఆయన చెప్పాడు కదా ఫస్ట్ టైం మీ ఆయన ఎవరికి ఇవ్వద్దని, ఎందుకు రాసావు అంటే ఇలా అన్నయ్య అని ఏడ్చిద్ది. ఇంకా కూతురికి తెలిసిద్ది అనమాట. తెలిసి కూతురు అరుస్తూ ఉంటుంది, ఇలా అన్నీ చెయ్యొచ్చా, నువ్వెందుకు నాకు చెప్పకుండా రాసావు, మామయ్యకి చెప్పకుండా నాకు చెప్పకుండా అని అరుస్తుంది. నేను వస్తాను తొందరలో అని చెప్పేసి, అప్పటికే అమ్మాయి వెళ్ళి 2 ఇయర్స్ అయిపోతుంది. ఇంకేం చేస్తుంది, ఒక 1 మంత్ 2 మంత్ లీవ్ పెట్టుకొని ఇంక ఇండియా వస్తుంది. వచ్చేసి అమ్మని చూసేసి ఇంకా అమ్మ ఏడ్చిద్ది అనమాట, ఇలా అయిపోయింది అని. అన్నయ్య లేకపోతే నేనేమవ్వాలి, ఇంకా డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళేసి గొడవ పెట్టుకుంటుంది, బాగా తిట్టిద్ది అనమాట. ఇల్లే కదా నీకు కావాలి, ఎవరు తీసుకుంటారు ఇల్లు, నాకు అన్నీ అవసరం లేదు, నాకు చాలా ఉంది, నీకే కదా, ఎందుకు ఇలా చేసావు నువ్వు అమ్మని, మన నాన్న మన అమ్మని ఎలా చూసుకున్నాడు, తప్పు కదా నువ్వు చేసిన పని, నీ భార్య మాటలేని ఇలా చేస్తా, ఏ వదినా ఇలానేనా, మా అమ్మ మా నాన్న ఉన్నప్పుడు ఎలా ఉంది, మీరు ఇలా చేయొచ్చా అని బాగా అరిచింది. మీ పిల్లలు చూస్తూ ఉన్నారు, రేపు మీ మిమ్మల్ని కూడా ఇలానే చేస్తారు, ఇప్పుడన్నా ఎవరో ఒకళ్ళు వచ్చి చూసుకుంటున్నారు అమ్మని, రేపు అది కూడా ఉండదు, వాళ్ళ జనరేషన్లో అది కూడా ఉండదు, దిక్కులేని వాళ్ళలాగా రోడ్డు మీద పడి ఉండాలి, చేసిన తప్పు పనిష్మెంట్ ఉంటుందని బాగా అరిసేటప్పటికి తప్పు కాదా అని అన్నీ చెప్పిద్ది అనమాట. చెప్పగానే ఇంకా అబ్బాయికి ఏడుపు వచ్చింది. ఒకసారి గుర్తు తెచ్చుకో, మన అమ్మని మన నాన్న ఎలా చూసుకున్నారు, మనల్ని ఎలా పెంచారు, మనకి ఏమైనా లోటు పెట్టారా, నువ్వు ఇలా చేయొచ్చా, కొడుకు బ్రతికుండగానే అమ్మ అనాథలాగా ఎక్కడో ఉంటుందా, నేను తీసుకెళ్తాను అయితే అక్కడ ఎక్కువ రోజులు ఉంటాను కుదరదు, లేకపోతే నాకేమన్నా నా తల్లి భాగం అని బాగా తిట్టగానే అన్నీ ఇంకా ఇది చేసుకొని ఏడుస్తాడు అబ్బాయి. అవును నేను చేసింది చాలా పెద్ద తప్పు, నీ వదిన మాటలేని ఇలా చేశాను అనగానే, వదిన ఒకసారి రండి అని తీసుకెళ్ళి మళ్ళీ అన్ని పిలిపించకండి అనగానే పొట్టబోతాడు, నీ మాటలేనే ఎంత దూరం వచ్చింది, నన్ను అందరూ ఏమనుకుంటున్నారు, చాలామంది అడుగుతున్నారు, ఇంక మేట నీ మాటలేని, నీకు ఇష్టం ఉంటే ఉండు లేకపోతే వెళ్ళిపో అని చెప్పేసి, నాకు మా అమ్మ ఎక్కువ అని చెప్పేసి ఇంకా అమ్మాయితో బయలుదేరి వెళ్ళి వాళ్ళ అమ్మ కాళ్ళు పట్టుకొని ఏడుస్తాడు. కోడలు కూడా వెళ్ళింది, ఏడ్చి ఇంకెప్పుడు చేయమమ్మా అని చెప్పేసి 2 రోజులు ఇక్కడ ఉండు, నేను వచ్చి తీసుకెళ్తానని వెళ్ళేసి ఆమె ఇంటిని మళ్ళీ ఆమె పేరులోనే రాసేసి తీసుకొచ్చి ఆ నగలు ఏవేవైతే తీసుకున్నారో అవన్నీ తీసుకొచ్చి ఆమెకి వేస్తారు. మాకొద్దు నగలు వద్దు, మీ ఇల్లు ఆస్తులు ఏమొద్దు, నువ్వు ఉంటే చాలు, నేను చేసిన చాలా పెద్ద తప్పు, బయలుదేరు అంటాడు.
ఇక్కడ ఒక విషయం ఏమంటే ఈవిడికి ఇంకొక ఇల్లు కూడా వాళ్ళ నాన్న కొనిపెట్టాడండి. అది ఎవ్వరికి తెలియదు వాళ్ళ ఫ్రెండ్కి తప్పిస్తే. బాగా పెద్ద ఇల్లు. ఆయన ఉన్నాడు చూసారా, అదే స్ట్రీట్లోనే ఉంది. బాగా అద్దెలు వస్తాయి అనమాట. ఆ ఇంటికి చాలా పోషణలు కట్టి వదిలేశాడు. క్యాష్ కూడా బాగుందనమాట. ఇవన్నీ చెప్తే ఎక్కడ పిల్లలు లాక్కుంటారో చెప్పొద్దు అంటాడు ఆయన. చివరికి చెప్పి ఇప్పుడు అన్నీ చెప్పొద్దు లాక్కుంటారని. అలానే కొన్ని నగలు కూడా ఈయన దగ్గర ఇచ్చి పెడతాడు. అంతా నమ్మకమైన ఫ్రెండ్ అనమాట. అప్పుడు ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని చెప్తాడు, ఇంకో చూస్తున్నారా ఆ ఇల్లు ఎవరిది అనుకుంటున్నారు? ఇన్ని రోజులు మీ అమ్మ ఎవరి డబ్బులతో తినింది అనుకుంటున్నారు? మీ నాన్న డబ్బు. మీ అమ్మకని వదిలేసి వెళ్ళాడు. మేమన్నీ ఏం చేయలా, జస్ట్ ఇల్లు చూసి పెట్టాము, మా పక్కన పెట్టుకున్నాం అంతే. అన్ని అద్దలు వస్తున్నాయి, బ్యాంకులో క్యాష్ ఉంది, ఇదిగో నగలు బాక్స్ తెచ్చి చూపిస్తాడు. ఇది తర్వాత ఇవ్వమన్నాడు మీ ఇద్దరికి, ఇన్నున్నాయి. ఇలాంటి తల్లిదండ్రులు మీరు ఎంత బాధ పెడతారు? తండ్రి పోయాడు, తల్లిని చూసుకోవద్దా అనగానే ఇంకెప్పుడు ఈ తప్పు చేయమని చెప్పేసి మేము తీసుకెళ్తా అంటే, మేము నిన్ను నమ్మి మేము ఎలా పంపించాం, మళ్ళీ బాధలు పెట్టరని ఏముందంటే, లేదు ఇదిగో చూడండి ఇల్లు కూడా మార్చేసి అమ్మ పేరు మీద కానీ తీసుకొచ్చి ఇచ్చేసి తీసుకెళ్తాడు. చెల్లి చెప్పిద్ది, నేను 4 రోజులు ఉంటానమ్మా, నువ్వు బాధపడతాను. రానంటే రానంటది వాళ్ళ అమ్మ. ఎప్పుడైతే నువ్వు నన్ను గెంటేసావు ఇంక నేను రాను. అందరు సర్ది చెప్పి తీసుకెళ్తారు. ఎప్పుడైనా నీ పిల్లలే కదమ్మా, ఏదో తప్పు చేశారు, అయితే మారాడు, మారకపోతే వెళ్ళొద్దు అని చెప్పేసి పంపిస్తారు. తీసుకెళ్ళి తల్లిని, నాకేం వద్దు, నీ తనంతరం ఏమన్నా ఇస్తే ఇవ్వు, దానికి కూడా నేను ఎదురు చూడట్లేదు అనగానే ఇంకా వెళ్ళిపోతారనమాట. ఇందులో ఏంటంటే తప్పు, మా తనంతరం అని రాస్తే పిల్లలు కూడా చూసుకుంటారండి. చాలామంది తల్లిదండ్రులు చేసే మిస్టేక్ ఏమంటే పిచ్చిగా గుడ్డిగా ప్రేమ పెంచుకుంటారు పిల్లల మీద. అతి ప్రేమ అంటారు చూసారా, అలా పెంచుకొని వాళ్ళు ఏం అడిగినా ఏం చేసినా కాదనకుండా నో చెప్పరు, చెప్పకుండా ఇచ్చేస్తారు. నగలా తీసుకోండి, ఆస్తినా తీసుకోండి, మనకేముంది, వయసు అయిపోయింది, మన పిల్లల కంటే మనకి ఎక్కువ, మన పిల్లలే మనకు ముఖ్యం అని చెప్పేసి మనం ఏమంటే ఏమన్నా బాధపడతారేమో అని చెప్పేసి ప్రేమతో, అతి ప్రేమతో రాసిస్తారు గుడ్డిగా నమ్మి. వాళ్ళు ఏం చేస్తారంటే తల్లిదండ్రులనే చీటింగ్ చేస్తున్నారు, తీసేసుకొని వదిలేయటం, అనాథాశ్రమాల్లో వదిలేయడం. కొంతమంది డబ్బులు కట్టి వదిలిపెడుతున్నారు, కొంతమంది డబ్బులు కూడా కట్టడం వేస్ట్ అనుకుంటున్నారు. వాళ్ళు ఎక్కడ ఉంటారు? అనాథ ఆశ్రమంలో ఏడుస్తూ తినకుండా, అక్కడ అన్ని వసతులు ఉన్నా కూడా వాళ్ళకి దిగదండి. పిల్లలు ఇలా చేశారనే బాధ ఉంటుంది కదా, అదే ఎంత తప్పు. తల్లిదండ్రులు నమ్మించి ఆస్తిపాస్తులని లాక్కొని వాళ్ళని నడు రోడ్లో వదిలిపెడితే వాళ్ళు ఎక్కడికి వెళ్తారండి? ఇందులో పేరెంట్స్ తప్పు కూడా ఉంది. ఎవరైనా సరే, ఎంత మంచి పిల్లలైనా సరే, ముందుగా ఆస్తిపాస్తులు రాసి ఇవ్వకండి. మీ తనంతరం తీసుకోండి, మీకే, ఇది నీకు, ఇది నీకు, ఇదిగో చూడండి డాక్యుమెంట్స్ అన్నీ రాసేసాను అని చెప్పి పెట్టుకోండి. లేకపోతే చూపించాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళకి. నా తనంతరం నీకు వస్తాయి, రావాల్సినవి అన్నీ మీకు వస్తాయి. ఇలా మనం గట్టిగా లేవనుకోండి, అలానే వచ్చిన డబ్బును వచ్చినట్టు అన్ని పిల్లలకి అని ఇచ్చి మనం ఏం కొంచెం కూడా డబ్బు పెట్టుకోకుండా ఉన్నామనుకోండి, రేపు వాళ్ళు చూడకపోతే మన పరిస్థితి ఏంటండి చెప్పండి? ఎక్కడికి వెళ్ళి ఉంటాం? చేతిలో డబ్బులు లేవు, ఉండటానికి ఇల్లు లేదు, ఏం చేస్తాం చెప్పండి? ఇప్పుడే ఒక ఏజ్ అయితే అన్ని హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, దానికి కొంత మనీ ఎవ్రీ మంత్ మెడిసిన్కే కొంత మనీని స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రుల యొక్క ఇది ఏంటి చెప్పండి? చాలామంది పిల్లలు ఈ మధ్యకాలంలో ఇలా చేస్తున్నారు. దయచేసి ఎవరు చేయకండి. మనం చేసేదే మనకి రిపీట్ అయింది, రేపు మన పిల్లలు చూస్తారా మనల్ని చెప్పండి? చూడరు. లేకుండా చూడలేదు అనేది వేరు, అప్పుడు కూడా మనకున్న దాంట్లో కొంచెం పెట్టాలి. ఇలా డబ్బు కోసం తల్లిదండ్రుల ప్రేమని యూజ్ చేసుకొని వాళ్ళ ఆస్తిపాస్తులన్నీ తీసుకొని వాళ్ళని నడి రోడ్లో నుంచోబెట్టే ఎక్కువ మందిని చూస్తున్నామండి. అందుకని దయచేసి ఎవరు ముందుగానే ఏమి ఇవ్వకండి. మీ తర్వాత ఎవరికి వెళ్ళిద్ది? మీ పిల్లలకే కదా. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నా. ఇది నిజంగా జరిగిందండి. ఈ స్టోరీ వినేటప్పుడు కంట్లో నీళ్ళు వచ్చేసాయి. ఎందుకంటే అవంత రాణిలాగా దర్జాగా బ్రతికిన మనిషిని ఈరోజు వెళ్ళగొట్టేస్తా అన్నీ తీసుకొని ఎవరింట్లోనో ఎక్కడో వెళ్ళి ఆశ్రయం. అది వాళ్ళు మంచోళ్ళు కాబట్టి ఇచ్చారు, లేకపోతే మాకెందుకు అని వదిలేసే వాళ్ళు కూడా ఉంటారు కదా. అందుకని డబ్బు, గోల్డ్, ఏమన్నా ఆస్తులు ఉంటే జాగ్రత్తగా పెట్టుకోండి. తర్వాత కావాలంటే పిల్లలకి ఇవ్వండి, బాగా చూసుకోండి. చూడకపోతే ఏం చేస్తారు? మీ డబ్బు, మీ ఆస్తిని మిమ్మల్ని కాపాడేది. అందుకని ఎక్కువ ప్రేమ పెంచుకొని ముందుగానే ఎవరికి ఇవ్వకండి. ఇది మీతో షేర్ చేయాలనిపించింది. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి కదా, అందుకని చూసి జాగ్రత్తగా ఉంటారని. మీరేనండి వీడియో నచ్చిందా? మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.